ఉంటుంది, లోపల జరుగుతుంది చూడరా. తప్పు గురు, కారులో ఏదో సృష్టి కార్యం జరుగుతున్నట్టుంది, పాపం గురు. మధు, ఏం జరిగింది నిజం చెప్పు. ఏం జరగలేదమ్మా. ఏమీ జరగకపోతే నీకు ఒళ్ళంతా చెమట ఎందుకు పెట్టా? కార్ డోర్స్ మూసేసి అద్దాలు ఎత్తేస్తే చెమటలు పట్టవా? నిజం చెప్పు, ఏం జరిగింది? అబ్బా, ఏం జరగలేదని చెప్తుంటే ఎందుకు ఇలా హింసిస్తారు? అత్తయ్య, దాని మాటలు నమ్మద్దు, అన్ని అబద్ధాలే. ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. ఓరు పిచ్చ నా కొడక, పెళ్లి చేసుకోబోయేవాడివి నువ్వే అలర్ట్ చేసుకుంటావేరా? నేనా? చిచ్చే, అదే నీ సొంత కొడుకు ఇలా అంటావా? ఓరు నీ అమ్మ కడుపు మాట, నిజంగా నువ్వు నాకు పుట్టిన కొడుకువేరా? ఆ ముసలోడు ఏదో చెప్పి నీ బుర్ర చెడగొట్టాడురా. మరైతే ఈ హైటు, ఈ రంగు? మీ అమ్మ ఎత్తుగా నల్లగా ఉండేదిరా, తింగర్ నా కొడక. ఓహో, ఆఫ్రికన్ టైపా? కాదు, అన్నమాట టైప్. పద. ఏంటే చీపి రుద్దుతున్నారా? ఎకరం ఉంది, ఏం రుద్దుతావు? అలసిపోతావు. నేనేం అలసిపోనులే. ఒరే అయ్యా, కారులో ఏం జరిగింది? ఏం జరగలేదు. ఏం జరగలేదా? బా, ఏం జరగలేదు చెప్తున్నానుగా. నీ ఈపి నువ్వే రుద్దుకో. చచ్చినాడా అని. అదేమిట్రా, మరి కొంచెం కోసి తింటున్నావు? చాలే అయ్యా. అయ్యో, పిచ్చి నాన్న. యారా అయ్యా, కారులో నిజంగా ఏమి జరగలా? ఏం జరగలేదు ఎన్నిసార్లు చెప్పాలి? బండు సచ్చినాడా, ఏమి జరగనప్పుడు పెరిగేందుకు రా, మజ్జిగ వేసుకు తిను. ఏంటే మళ్ళీ వచ్చావు? ఏం లేదురా, ఊరంతా తిరిగి వచ్చావు కదా, కాళ్ళెంత నొప్పికున్నాయో పిసుకుదామని. ఒరే అయ్యా, ఊళ్ళో జనమంతా కారులో ఏదో జరిగిందనుకుంటున్నారు, ఏం జరగలేదా? ఈ ముసలిది జరిగిందని చెప్పేదాకా వదిలేటట్లేదు. జరిగింది. అవును, అదే జరిగింది. నాయన నా బంగారమే, ఈ మాట నాతో చెప్పడానికి సిగ్గుపడతావేంట్రా? ఏక చూసుకో. సుత్తి కేసు. నీ అమ్మకి అత్త అమ్మగారు ఇంటర్వ్యూ కార్డు ఎవరిని చూడారమ్మా? నే చెప్పే విషయం విన్నాక ఇవాళ నుంచి మీ అమ్మగారు నా ఇంటర్వ్యూ కోసం తిరుగుతురా, పెడతా మొఖం. అమ్మగారు, అమ్మగారు, మనవరాలా? ఏమే మనవరాలా? మనవరాలా? ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? అడిగి రావటానికి ఇదేమైనా ప్రధానమంత్రి ఇల్లా? అయినా నేను వచ్చింది నీ కోసం కాదు, నా మనవరాల కోసం. ఏమే మనవరాలా? నానమ్మా, నా పిచ్చి తల్లి, బాగున్నావా అమ్మ? నా ఆశలన్నీ అడుగంటించావు కదే. మీ ముత్తాత, తాత, మీ నాన్న ఇంతమంది ముచ్చటగా మొదటి రాత్రి జరుపుకున్న ఆ పందిరి మంచం మీద అత్తరు చల్లి మల్లెపూలు పోసి ఎంతో ఘనంగా జరిపించాలనుకున్నాను మీ శోభను. మీరేమో కుసిక్కిన కారులో కానిచ్చేశారు. నాన్ సెన్స్. ఎవరు చెప్పారు మీకు? కారు తలుపు మూసిన నా మనవడు చెప్పాడు. తలుపు తీసుకొచ్చిన నీ కూతురు చెప్పలేదా? సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. అక్కడ గ్రహచారం తప్పినా ఇక్కడ ఆచారం తప్పకూడదనే కాసు తీసుకొచ్చాను. అదేనే శోభనం గదిలో మొగుడు పెళ్ళాం కొంగు కడతాడు బంగారు కాసు, అది అన్నమాట. మీ మనవడి మీద మీరు తెచ్చిన కాసు బంగారం మీద మీకెంత నమ్మకం ఉందో, బంగారం లాంటి నా కూతురు మీద కూడా నాకంత నమ్మకం ఉంది. అలాంటి పొరపాటు పల్లది ఎప్పుడు చేయదు. చాదస్తాలు మాని బయటకు వెళ్ళండి. మా చాదస్తాలుగానే ఉంటాయమ్మా. నీ కూతురు మీద నీకెంత నమ్మకం ఉందో నా మనవడి మాట మీద కూడా నాకు అంతే నమ్మకం ఉంది. ఏది ఏమైనా సాంప్రదాయ సిద్ధంగా నేను చెయ్యాల్సింది చేస్తున్నాను. ఇదిగో చూడు, ఇవాళ నుంచి ఇది నీ కూతురే కాదు, నా మనోడు పెళ్ళాం కూడా. అనే కోడి కూత మానేసి ఆ పైన నేను కూయనా అంటదే, ఆమెలా అంటదే కోడి పిల్ల.
కుయంగానే కోడి కూత మానేసి ఆపైన నేను ఇంత వయసు వచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. అహంకారం దిగి వచ్చావు అనుకున్నాను, కారు మాత్రమే దిగావన్నమాట. మీకేదైనా కడుపు మంట ఉంటే నా మీద తీర్చుకోండి, నన్ను సాధించండి. సాధించడానికి నువ్వేమైనా తెలుగంగవా? సాగుకు పనికిరాని సాగరానివి. భాస్కరరావు గారు, భర్తను పేరు పెట్టి పిలిచే ఆచారం హిమాలయాలకు అవతల, యువతల కాదు. హిమాలయంలా ఎదిగిపోతున్న నన్ను చూసి ఓర్వలేక నా కూతురిని నా నుంచి దూరం చెయ్యాలని చూస్తే నీ కూతురు కాదు, మన కూతురు. మన కూతురని మీరు అనుకుంటే ఎందుకు పనికిరాని ఆ సన్నాసి గారితో? రాజు సన్నాసి కాదు. రౌడీలా రోడ్ల మీద పడి కొట్టుకోవటంలోనా, జులైలా అమ్మాయిల వెంట పడి ఏడిపించట్లోనా దేల్ల సమర్థుడు? పేదల కోసం దెబ్బలాడిన వాడిని రౌడీ అనరు, పెళ్ళాన్ని చేసుకోవడానికి వెంటబడ్డ వాడిని జులై అనరు. మేనల్లుడని మీరెంత వెనకేసుకొచ్చినా వాడి కలెక్టర్ కౌశల్యాదేవికి అల్లుడు కాలేడు. నాలా నా కూతురు జీవితాన్ని కూడా నాశనం కానివ్వను. నీకు ఇష్టం లేకపోయినా మాధురికి ఇష్టమైన రాజే దాని మొగుడు అవుతాడు. జ్యోతిష్యం చెప్తున్నారా? భవిష్యత్తు చెప్తున్నాను. నో, నెవర్. I am the only person to decide my daughter's fate. Wait for the wedding card. అబ్బో, దానికంత ఇంగ్లీష్ అక్కర్లా. పెళ్లి చేద్దాం నువ్వు ఇంగ్లీష్ లో అనుకున్నా జరిపించడానికి తెలుగు పంచాంగం ఒప్పుకోదు. 2 నెలల వరకు మోడం. ఏ శుభకార్యం చేయకూడదు. మీరెందుకే పని మానేశారు? కానివ్వండి. కుయంగానే కోడి కూత మానేసి ఆపైన నేను. బాబా, మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? 2 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవంట. ఏ శాస్త్రాల్లో మన పెద్దోళ్ళు అలాంటి ఫిట్టింగ్ పెట్టారు. అదేంటి బావా, ఇలాంటి ఫిట్టింగ్లు వయసు అయిపోయిన వాళ్ళ షష్టి పూర్తులకు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ మనలాంటి ఉడుకు వయసులో ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళకి పెడితే ఏమైపోతాం చెప్పు? ఏంటి చాలా స్పీడ్ గా ఉన్నావు? పెళ్ళిడొచ్చింది, కోరికలతో ఉన్నాను, కోక కట్టుకున్నాను, స్పీడ్ ఉండదా? రామాపురం గ్రామ పంచాయతీ నుంచి ఇన్విటేషన్ కార్డు వచ్చింది. మేడం, మీరు ఆ ఫంక్షన్ తప్పకుండా అటెండ్ కావాలి. What do you mean? ఆ సభకు ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ మినిస్టర్ వస్తున్నారు. I see. మినిస్టర్ గారి టూర్ ప్రోగ్రామ్ మనకు అడ్వాన్స్ గా రాలేదా? అది కూడా ఇన్విటేషన్ తో పాటు వచ్చింది మేడం. Is it? ఎస్ మేడం. Okay, make necessary arrangements. అలాగే మేడం. My God. నా ప్రజలందరికీ దండాలు. మెదరు భాస్కర్ రావు ఉత్తమ సర్పంచ్ బహుమతి గెలుచుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. మరి ఏ బెదరన్నాడో నాకు తెలియదు, కానీ ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుందంట. మరి మన బెదరక ఆడది ముందుందో వెనకుందో నాకు తెలియదు. ఆ ఆడకూతురికి నా జోహార్. ఇప్పుడు ఈ మెడలు అందుకోబోయే ముందు మన బెదర భాస్కర్ రావు మాట్లాడతాడు. బెదరా, అందరికీ నమస్కారం. మంత్రి గారు చెప్పింది నిజం. నా ఈ విజయం వెనుక నా భార్య ఉంది. నాతో 7 అడుగులు వేసి సంవత్సరం కాపురం చేశాక 8వ అడుగేసి నా జీవితంలోంచి వెళ్ళిపోయింది. ఇది జరిగి 18 సంవత్సరాలైంది. నిజానికి నేను నా భార్యతో కాపురం చేస్తుంటే కుటుంబం కోసం స్వార్థపరుణయ్యేవాడిని. కానీ ఇప్పుడు గ్రామానికి సేవకుండయ్యాను. ఈ రోజు ఈ సత్కారం పొందగలుగుతున్నాను. కాబట్టి ఈ విజయం నా భార్యదే. ఆవిడెవరో కాదు, ఈ సభలోనే వేదిక మీద కూర్చున్న జిల్లా కలెక్టర్ కౌశల్యాదేవి. ఎట్టెట్టా కలెక్టర్మ గారు మన బెదరు భార్య. అయితే ఈ మెడల్ నేనేస్తే బాగుంటుంది. ఆవిడ చేతులతోనే వెయ్యాలి. వెయ్యమ్మా. సభకు నమస్కారం. ఉత్తమ గ్రామ సర్పంచ్గా బహుమతి పొందిన శ్రీ భాస్కర్ రావు గారు
వారు గ్రామ సేవ చేయడానికి కారణం ఆయన వెనక ఉన్న నేను అన్నారు. నిజానికి నేను ఈ రోజున కలెక్టర్ గా మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం వారి విశాల హృదయం. ఆయన నన్ను బాగా చదివించి గొప్పదాన్ని చేసి ఈ రోజున మీ ముందు కలెక్టర్ గా నిలబెట్టారు. అంతేకాదు, వారు గ్రామానికి మాత్రమే సేవ చేస్తూ నాకు జిల్లా మొత్తానికి సేవ చేసేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించారు. ఆయనే గనక స్వార్థపరుడై ఉంటే నేను ఒక సాధారణ గృహిణిగా ఉండిపోయేదాన్ని, పిల్లలకు తల్లిగా మిగిలిపోయేదాన్ని. కనుక ఈ విజయం ఎవరిది? మగాడి వెనుకున్న ఒక ఆడదానిదా, ఆడదాని వెనుకున్న ఒక మగాడిదా? మేనర్స్ లేని మేనల్లుడు, అక్షర జ్ఞానం లేని నీకు కలెక్టర్తో పోటీయా? ఏమైతేనే మావయ్య మెడలో నీ చేత పతకం వేయించానుగా. మీ మావయ్య మెడలో నేను రెండోసారి వేశానురా. కానీ మాధురి మెడలో నువ్వు మొదటిసారి కూడా దండ వేయలేవు. ఎందుకంటే 24 గంటల్లో దానికి నిశ్చితార్థం జరిపిస్తాను. నీ అత్త చదువుకుంది, నీ గోపు మీద కొడితే దెబ్బ నాకు తగిలింది. మా ఇద్దరిని ఎలా కలపటం అన్న ఆలోచన మానేసి ముందు మీ ఇద్దరు ఎలా కలవాలో ఆలోచించుకో. కోతి కొబ్బరికాయ దొరికితే ఎక్కడ కొట్టుకోవాలో తెలియక చెప్ప మీద కొట్టుకున్నట్ట. అప్పుడు ఏమైంది తాతయ్య? చెప్ప చిట్టుకు ఊరుకుంది. కొబ్బరి చెప్ప కాదు, మోకాలు చెప్ప. నడమంతరం సిరి నరాల మీద పుండని ఇలా ఎగిరెగిరి పడే వాళ్ళకు అంతే గతి. ఓహో, నువ్వు అట్టొచ్చావా? ఏదో కథ చెప్తున్నావు అనుకున్నా. ఆహా, ముసలాడితో ముచ్చటేట్రా, ముహూర్తం టైం ఏంద్రా? కన్యావరవాంగ్ నిశ్చయం కరిష్యే దేవీం వాచవచనయం తదేవాస్తాం విశ్వరూపా పచవో వదంతే సానో మంత్రే శవోజ్జంతుహారాధేరువాగస్నానపసుష్టుతైతో సుమహోత్తోస్తిత్వన గృహంతో. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. వాచా దత్తామయా కన్యా పుత్రార్థం స్వీకృతా త్వయా కన్యా అవలోకన. ఏంటత్తా అలా తెల్లమొహం వేశావు? నీ కూతురు కక్కు కారణం ఏంటో తెలుసా? ఊరవతల మారుతి కారులో ఈ పెళ్లి కొడుకు సాక్షిగా పట్ట పగలు జరిగిన శోభనం. ఆహా, ఎంత చల్లటి వార్త చెప్పావయ్యా. అత్త, ఇప్పుడు తెలిసిందా నా సత్తా? ఇంకా నమ్మకం లేకపోతే నీ కూతురు నడుగు. సిగ్గుపడతావేంటారులే, నువ్వు అమ్మవి కాబోతున్నావని మీ అమ్మకి చెప్పు. మూడో నెల అబద్ధం, నేను నమ్మను. నువ్వు నమ్మకపోతే నాకేంటంట? నాకు పుట్టబోయే బిడ్డకు నువ్వు తాతగా ఉండాలని మోజుగా ఉంటే నీ కొడుకే ఇచ్చి పెళ్లి చేసుకో. ఏమంటావు కలెక్టర్ అత్త?